So 59 to 61. 6 friends are playing cricket and are standing in different positions. Gokul was standing 18 meters to the north of Gupta. Gupta ki 18 meters north lo Gokul unnadu. So this person is Gupta. 18 meters north lo Gokul. నెక్స్ట్ ఎండ్. ఇక్కడ ఎండ్ అంటే ఫస్ట్ పర్సన్ గోకుల్ గురించి. గోకుల్ ఈజ్ 5 meters టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ గిరి. గిరికి 5 meters నార్త్ ఈస్ట్ లో ఉన్నారు, అంటే గిరి అనే పర్సన్ ఇక్కడ ఎక్కడ ఉంటారు. సో గిరికి 5 meters నార్త్ ఈస్ట్. నెక్స్ట్ గౌరవ్ ఈ స్టాండింగ్ 9 meters టు ద ఈస్ట్ ఆఫ్ గిరి. గిరికి 9 meters ఈస్ట్ లో గౌరవ్ ఉండాలి. నెక్స్ట్ Geeta is standing 3 meters to the south of Gaurav and 13 meters to the north of Gupta. So Gaurav ki south lo 3 meters south lo untundi Geeta. So 13 meters northeast. అంటే గుప్తా నుంచి చూస్తే 13 meters northeast. రైట్, ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ డిస్టెన్సెస్ చూసుకోండి, ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ అలాంటివి ఉన్నాయి కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, డిస్టెన్సెస్ ఏమవుతాయి. ఇక్కడ ఒకసారి చూడండి, గిరి నుంచి గోకుల్కి హైపోటెన్యూస్ ఎంత ఉంది మనకి 5 ఉంది కదా షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే ట్రిప్లెట్ ఫామ్ అయితే ఏమవుతుంది చెప్పండి. 5 రావాలి అంటే మిగతా 2 సైడ్స్ ఏముండాలి, 3, 4 ఉండాలి. అయితే ఇందులో ఏది 3 అవుతుంది ఏది 4 అవుతుందో చెప్పొచ్చా? చెప్పలేం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత ఉంది మనకి 13 రావాలి. సో 13 రావాలి అంటే ట్రిప్లెట్ రావాలి అంటే ఏమవుతాయి చెప్పగలరా? 4 and 5, 12 and 5, 5, 12 రావాలి. ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 అన్నాడు కదా, ఇది 3 తీసుకొని ఇది 4 తీసుకున్నాం అనుకోండి. ఇది 4 అయితే మిగతా ఇది ఎంత అవుతుంది, 14 అవ్వాలి. అప్పుడు ఇది ఆల్రెడీ 3 అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు మిగతాది ఎంత 11 అవుతుంది. మరి 11 అయితే 13 వస్తుంది అంటే రాదు, కాబట్టి రివర్స్ చేసుకో. ఈ డిస్టెన్స్ 3, ఇది 4 అనుకుంటే ఈ మిగతాది ఎంత ఉంటుంది అప్పుడు, సారీ ఇది 4 అది 3 అనుకుంటే మిగతాది మనకి ఎంత ఉంటుంది 15. 15లో ఇక్కడికి 3 పోతే మిగతాది 12 అవుతుంది. అప్పుడు ఇంకొకటి 5 వస్తుంది, సరిపోతుంది. person Question number 59. What is the direction of Giri with respect to Geeta? Geeta నుంచి చూసినప్పుడు గిరి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు, నార్త్ వెస్ట్. నెక్స్ట్, what is the distance between Giri and Gambhir if Gambhir is 9 meters to the west of Geeta? గీతాకి 9 meters వెస్ట్ లో గంభీర్ ఉంటే, సో 9 meters అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తాడు కదా. సో 9 meters వచ్చేటప్పుడు గిరికి గీతాకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, గిరికి గంభీర్కి? సో చూడండి ఎంత ఉండాలి, 3 ఉండాలి. రైట్, ఆప్షన్ ఈ ఈజ్ ది ఆన్సర్. ఇక్కడికి గంభీర్ అనే పర్సన్ వస్తే 9 meters, ఎగ్జాక్ట్గా గిరికి సౌత్ లో ఉంటాడు. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి, అప్పుడు 3 ఉండాలి. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ గుప్తా విత్ రెస్పెక్ట్ టు గౌరవ్. గౌరవ్ నుంచి చూసేటప్పుడు గుప్తా డైరెక్షన్ సౌత్ వెస్ట్ అవుతుంది, ఆప్షన్ బి. Next, 62 to 66. Inside a municipal food godown, 6 different items were kept, one above the other. The positions first ఏంటంటే 6th one అనేది టాప్ లో ఉండాలి. సో 6, 5, 4, 3, 2, 1. సో ఐటమ్స్ చెప్పాడు, రైస్, జూట్, టీ, కాటన్, వీట్ అండ్ కాఫీ. అండ్ అలానే వాటి యొక్క స్టేట్స్ కూడా చెప్పాడు.
సో ఒకటి ఐటమ్ అండ్ అదర్ వన్ ఈజ్ స్టేట్. సో కండిషన్ ఫస్ట్ వన్, further it is known that two bags were kept between the bag from Gujarat and cotton bag where the former was kept below the letter. సో ఇలా ఎప్పుడైతే మీకు వస్తాయో ఫార్మర్ అండ్ లెటర్, దాని మీనింగ్స్ చూసుకోండి. ఫార్మర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ దేని గురించి అయితే మాట్లాడుతున్నాడో అది, లెటర్ అంటే లాస్ట్లో మాట్లాడేది. సో ఫస్ట్ ఫార్మర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, గుజరాత్. ఇప్పుడు ఎవరు పెట్టారు పైన చెప్పండి, ఫార్మర్ వాజ్ కెప్ట్ బిలో ఉన్నాడు అంటే గుజరాత్ అనేది కింద ఉండాలి. ఓకే, సో కాటన్ పైన ఉండాలి, దానికి కిందన గుజరాత్ ఉండాలి, మధ్యలో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 2 బ్యాగ్స్. సో ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, ద టీ బ్యాగ్ వాజ్ కెప్ట్ అబౌవ్ కాఫీ బ్యాగ్, కాఫీ కన్నా పైన టీ ఉండాలి. జూట్ బ్యాగ్ వాజ్ ఫ్రమ్ గోవా బట్ వాజ్ నాట్ అడ్జసెంట్ టు రైస్ బ్యాగ్. జూట్ అనేది గోవా నుంచి వచ్చింది, కాకపోతే రైస్కి అడ్జసెంట్గా అయితే లేదు. నెక్స్ట్, ద కాటన్ బ్యాగ్ వాజ్ కెప్ట్ జస్ట్ అబౌవ్ ద బ్యాగ్ ఫ్రమ్ గోవా. సో గోవా నుంచి వచ్చింది జూట్ అని చెప్పాడు కదా, జస్ట్ అబౌవ్ గోవా అంటే ఇప్పుడు జూట్కి పైన కాటన్ ఉంటుంది, ఇమీడియట్లీ అబౌవ్ అని చెప్పాడు. నెక్స్ట్, ద బ్యాగ్ ఫ్రమ్ అస్సాం వాజ్ బిలో ద బ్యాగ్ ఫ్రమ్ ఒరిస్సా. సో ఒరిస్సా కన్నా కిందన ఎక్కడో అస్సాం ఉండాలి. నెక్స్ట్, రైస్ బ్యాగ్ వాజ్ కెప్ట్ అట్ ది టాప్ మోస్ట్ పొజిషన్. సో టాప్ మోస్ట్ పొజిషన్ అంటే 6లోకి వచ్చేసరికి రైస్ బ్యాగ్. నెక్స్ట్, ద బ్యాగ్ ఫ్రమ్ బీహార్ వాజ్ అట్ ద సెకండ్ పొజిషన్. సో ఇక్కడ బీహార్. ద బ్యాగ్ ఫ్రమ్ కేరళ వాజ్ కెప్ట్ అట్ అన్ ఈవెన్ పొజిషన్ జస్ట్ అబౌవ్ వీట్. వీట్కి ఇమీడియట్గా పైన కేరళ నుంచి వచ్చిన బ్యాగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ బ్యాగ్ ఎక్కడ ఉండాలి అంటే ఈవెన్ పొజిషన్లో ఉండాలి. సో రైట్, దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి. కాటన్తో స్టార్ట్ చేయొచ్చా? కాటన్ అండ్ గుజరాత్. కాటన్కి గుజరాత్కి మధ్యలో 2 గ్యాప్ ఉంటాయి. సో కాటన్ అనేది ఒకవేళ 5 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, గుజరాత్ అనేది ఎక్కడ రావాలి, కాటన్ 5లో పెడితే గుజరాత్ ఎక్కడ వస్తుంది, సెకండ్లో రావాలి. బట్ ఆల్రెడీ బీహార్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకటి ఉంది. అదేంటంటే 4లో కాటన్ పెడితే గుజరాత్ అనేది ఫస్ట్లో వస్తుంది. మరి కాటన్ ఎక్కడ పెట్టాలన్నాడు, ఇమీడియట్గా జూట్కి పైన, కాబట్టి ఇక్కడ జూట్ వస్తుంది. రైట్, జూట్ అనేది ఎక్కడి నుంచి అంటే గోవా. నెక్స్ట్, వీటికి ఇమీడియట్గా పైన కేరళ ఉండాలి, కేరళ ఈవెన్లో ఉండాలి. ఈవెన్ అంటే ఇప్పుడు మనకి మిగిలినవి ఏమేమి ఉన్నాయి, 4 ఉంది, 6 ఉంది. 2 ఆల్రెడీ బీహార్ పెట్టేసాం, 4, 6 ఉంది. అయితే వీటికి ఇమీడియట్గా పైన పెట్టాలి అంటే 4లో పెట్టగలమా, లేదు, ఎందుకంటే 3లో ఆల్రెడీ జూట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేరళ అనేది 6లో మాత్రమే పెట్టొచ్చు. కేరళ 6లో పెడితే వీట్ అనేది 5థ్లో పెడతాం. సో మిగిలిన 2 ఏంటి అంటే టీ అండ్ కాఫీ. టీ పైన ఉండాలి, కాఫీ కింద ఉండాలి. నెక్స్ట్, మిగిలిన స్టేట్స్ ఒరిస్సా అండ్ అస్సాం. ఒరిస్సా పైన ఉండాలి, అస్సాం కింద. There are 6 family members and all of them are of different ages. So blood relation, just order and ranking. Order is సరిపోతుంది. So 6 family members కాబట్టి 6, 5, 4, 3, 2, 1. E is elder than F. E అనేవాడు F కన్నా పెద్దవాడు. నెక్స్ట్, C is oldest అన్నాడు కాబట్టి పైన పొజిషన్లో C ని పెట్టండి. The age of A is 35 years and the age of person who is third youngest. సో చూడండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో 6th వీడు ఎల్డెస్ట్ పర్సన్, 1లో ఉన్నవాడు యంగెస్ట్. ఇప్పుడు థర్డ్ యంగెస్ట్ అంటే ఏ పొజిషన్లో ఉన్నవాడు గురించి, థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్లో ఉన్నవాడు ఏజ్ ఎంత, 30 years. అలానే ఏ యొక్క ఏజ్ ఎంత అని చెప్పాడు, 35. అంటే ఇప్పుడు ఏని పెట్టడానికి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉంటాయి మనకి, 4 and 5లో ఉంటాం. నెక్స్ట్, D@ అన్నాడు, B# అన్నాడు. Where @ represents that one person is older than at least one person and # represents that the person younger than only 2 persons. @ represents that the person is older than at least one person. సో ఇక్కడ ఎవరైతే ఉన్నాడో ఈ పర్సన్ అంటే కనీసం ఒకరికన్నా పెద్దవాడు అయి ఉండాలి.
కనీసం ఒకరికన్నా పెద్దవాడు అయి ఉండాలి అన్నప్పుడు ఏ పొజిషన్లో వస్తాడు? 1లో రావచ్చా? 1లో రాకూడదు. అలానే ఇక్కడ హ్యాష్ అంటే ఏమని చెప్పాడు? యంగర్ దెన్ ఓన్లీ 2 persons, ఇద్దరికన్నా మాత్రమే చిన్నవాడు. ఇద్దరికన్నా మాత్రమే చిన్నవాడు అంటే ఎక్కడ రావాలి? బి అనేవాడు ఇప్పుడు 4th లో రావాలి, రైట్? 4th లో వస్తే ఇద్దరికన్నా మాత్రమే చిన్నవాడు. మరి ఏ అనేవాడు ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు? ఖచ్చితంగా 5th లో రావాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి 35. నెక్స్ట్ ఎఫ్ కన్నా పైన ఈ రావాలి. డి అనేవాడు కనీసం ఒకరికన్నా పెద్దగా ఉండాలి. డి అనేవాడు కనీసం ఒకరికన్నా పెద్దగా ఉండాలి అన్నప్పుడు 2nd లో కానీ 3rd లో కానీ ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ డి అనేవాడు 2nd లో ఉంటే ఈ ఇక్కడ వస్తాడు, ఎఫ్ అనేవాడు 1st లో వస్తాడు. ఒకవేళ డి అనేవాడు 3rd లో ఉంటే 2nd లో ఈ వస్తాడు, ఎఫ్ మాత్రం అక్కడ ఉంటాడు. సో 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఓకే, ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం చెప్పలేం 2nd and 3rd పొజిషన్స్లో ఎవరు వస్తారు. సో వాట్ ఈస్ ద పాసిబుల్ ఏజ్ ఆఫ్ సి అన్నాడు. సి ఏజ్ ఎంత ఉండే అవకాశం ఉంది? ఏ కన్నా సి పెద్దవాడు. ఏ ఏజ్ 35 కాబట్టి ఇప్పుడు ఆప్షన్లో 35 కన్నా పెద్దది ఏముందో చూడండి, 38 ఉంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ డీస్ ఏజ్ ఈజ్ 29 years, ఒకవేళ డి ఏజ్ 29 years అయి ఉంటే, అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ ఉన్నాయి. ఫైనల్గా డిసైడ్ చేయలేకపోయాం 3rd లో ఈ వస్తాడా డి వస్తాడా అని. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారంగా ఏ కేసు గురించి మాట్లాడుతున్నట్టు? డి అనేవాడు 2nd పొజిషన్లో ఉండాలి, అంతేగా? డి ఏజ్ 29 అయితే, ఒకవేళ అలా అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ డి అండ్ ఎఫ్ ఈజ్ 7 years. ఇద్దరికి డిఫరెన్స్ 7 years అన్నాడు. ఇది డి ఏజ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎఫ్ ఏజ్ ఎంత అవ్వాలి? సో 7 years డిఫరెన్స్ అనేటప్పుడు 2 ఛాన్సెస్ కూడా ఉంటాయి, మైనస్ ఉంటుంది ప్లస్ కూడా ఉంటుంది. కానీ డి కన్నా ఎఫ్ పెద్దవాడా చిన్నవాడు? చిన్నవాడు, అంటే డిఫరెన్స్ అనేది తక్కువ ఉండాలి. సో 22 రావాలి. వాట్ కుడ్ బి ద ఏజ్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్. సో 76 to 80, 8 persons are standing on a circular line in such a way that some of them are facing towards the center while some of them are facing away from the center. ఇందులో కొంతమంది సెంటర్ ని ఫేస్ చేస్తున్నారు, కొంతమంది అవే ఫ్రమ్ ది సెంటర్. నాట్ మోర్ దెన్ 2 adjacent persons face the same direction. సో ఇది మనకి ఇంపార్టెంట్ కండిషన్. నాట్ మోర్ దెన్ 2 అంటే ఇద్దరికన్నా ఎక్కువ వరుసగా ఉన్న వాళ్ళు సేమ్ డైరెక్షన్ ని ఫేస్ చేయకూడదు. అంటే వరుసగా ముగ్గురు ఉన్న వాళ్ళు సేమ్ డైరెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు అనమాట. మాక్సిమం ఇద్దరే ఉండొచ్చు అలా. ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ మీన్స్ ఇఫ్ వన్ ఈస్ ఫేసింగ్ సెంటర్, అదర్ ఆల్సో ఫేసెస్ సెంటర్ అండ్ వైస్ వర్సా. ఇది మనకి తెలిసిన కండిషన్. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు, జీ స్టాండ్ 2nd to the left ఆఫ్ బోత్ బి అండ్ ఈ. బికి ఈకి ఇద్దరికి కూడా 2nd left లో ఉంటున్నాడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? బి అండ్ ఈ ఇద్దరు కూడా డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉండాలి కదా. ఇద్దరు సేమ్ అయితే అది జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ జీని ఇక్కడ పెట్టుకుందాం. ఇద్దరికి 2nd left లో ఉండాలి అన్నాడు. 2nd left లో అనేసరికి ఒక పొజిషన్ గ్యాప్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు రావచ్చు? ఇప్పుడు బి రావచ్చు. అప్పుడు బి అక్కడ వస్తే ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఈ వస్తున్నాడు. అయితే ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఉన్నారని చెప్పగలమంటే చెప్పలేదు. ఇక్కడ కూడా ఈ రావచ్చు. ఎందుకంటే చూద్దాం, ఇద్దరికి 2nd left లో ఉండాలి అంటే ఇక్కడ బి డైరెక్షన్ ఏమవ్వాలి? మనకి అవుట్ సైడ్ అవ్వాలి, అప్పుడే లెఫ్ట్ లో ఉంటాడు. ఇక్కడ ఈ డైరెక్షన్ ఏమవ్వాలి? ఇన్సైడ్. అయితే మనకి బి ఇన్సైడా అవుట్ సైడా ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడ ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. చూద్దాం. ఎఫ్ స్టాండ్స్ 3rd to the left ఆఫ్ జీ అండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఏ. సారీ, ఇక్కడ కండిషన్ ఏదో ఉంది. జీ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఈ అన్నాడు. సో జీ అండ్ ఈ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ ఏ డైరెక్షన్ మనకు తెలియదు కాబట్టి వెంటనే చెప్పలేము. సో 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. 2 చేద్దామంటే 2 చేద్దాం. ఇక్కడ ఈ ఒకటి బి తీసుకుందాం, ఇంకోటి ఈ ఉంచి. జీ అండ్ డి సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇన్సైడ్ అవుతాడు, ఇక్కడికి వచ్చేసరికి అవుట్. ఎఫ్ స్టాండ్స్ 3rd to the left ఆఫ్ జీ. ఇప్పుడు జీ డైరెక్షన్ తెలుసు కాబట్టి 3rd left అంటే ఇక్కడ రావాలి. అండ్ హీఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఏ. ఏకి ఆపోజిట్ కాబట్టి ఏ ఇక్కడ. ఇందులోకి వచ్చేసరికి జీకి 3rd left అంటే ఇక్కడ వస్తాడు, ఆపోజిట్ టు ఏ అంటే ఏ ఇక్కడ రావాలి. నెక్స్ట్, డి ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్ అండ్ ఈజ్ 2nd to the right ఆఫ్ ఎఫ్. ఎఫ్కి 2nd right లో అన్నాడు. ఎఫ్కి 2nd right లో ఉన్నప్పుడు ఎఫ్ డైరెక్షన్ మనకి తెలుసా? సో ఎఫ్ డైరెక్షన్ మనకి తెలీదు. డి ఫేసెస్ అవే ఫ్రమ్ ది సెంటర్ అండ్ ఈజ్ 2nd to the right ఆఫ్ ఎఫ్. సో ఎఫ్ అనేవాడి డైరెక్షన్ బట్టి చెప్పాలి, మనకు తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం.
బోత్ హెచ్ అండ్ సి ఆర్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్. హెచ్ అండ్ సి ఇద్దరు కూడా ఒకరికొకరు లెఫ్ట్ లో ఉండాలి. అంటే హెచ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో సి ఉండాలి, సికి ఇమీడియట్ లెఫ్ట్ లో హెచ్ ఉండాలి. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇంతకు ముందు చెప్పాడు ఏంటంటే డి అనేవాడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి సెకండ్ రైట్ లో అన్నాడు కదా. ఒకవేళ ఎఫ్ అనేవాడు అవుట్ సైడ్ తీసుకున్నాడు అనుకుని డిని ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఎఫ్ కి సెకండ్ రైట్ లో, అప్పుడు వీళ్ళిద్దరిని ప్లేస్ చేయడానికి ఖాళీ ఉంటుందా? ఉండదు. వరుసగా రెండు ప్లేసెస్ ఖాళీ లేవు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు డి అనేవాడు ఇక్కడ రాకూడదు, ఇక్కడ రావాలి. ఇప్పుడు ఎఫ్ డైరెక్షన్ ఏమవ్వాలి? ఇన్సైడ్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఒకవేళ డిని ఇక్కడ పెట్టుకున్నామంటే మళ్ళీ హెచ్ని సిని పెట్టడానికి కాదు, కాబట్టి ఎఫ్ డైరెక్షన్ అవుట్ సైడ్, డి ఇక్కడ రావాలి. హెచ్ అండ్ సి ఇద్దరు కూడా ఒకరికొకరు లెఫ్ట్ లో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరు ఇన్సైడ్ ఫేస్ చేస్తారు, ఒకరు అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు, అప్పుడే అవుతుంది. అయితే ఎవరు ఇన్సైడ్ ఎవరు అవుట్ సైడ్ తెలియదు కాబట్టి వెయిట్ చేయండి. బోత్ ఏ అండ్ హెచ్ డస్ నాట్ ఫేస్ టువర్డ్స్ ద సెంటర్. ఏ అండ్ హెచ్ ఇద్దరు కూడా సెంటర్ ని ఫేస్ చేయటం లేదంటే అవుట్ సైడ్ ఉండాలి. సో ఏ అవుట్ సైడ్ అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ టూ ప్లేసెస్ లో ఏ విధంగా పెడితే మనకి హెచ్ కి సి ఇమీడియట్ లెఫ్ట్ లో సి వస్తాడు, సికి ఇమీడియట్ లెఫ్ట్ లో హెచ్ వస్తాడు. హెచ్ అనేవాడు డైరెక్షన్ ఏం చెప్పాడు? అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడిని అవుట్ సైడ్ పెట్టాలా, ఇక్కడ ఉన్నవాడిని ఇటు పక్క ఉన్నవాడిని అవుట్ సైడ్ పెట్టాలి. రైట్, ఇక్కడ ఉన్నవాడిని అవుట్ సైడ్ పెడితే ఇమీడియట్ లెఫ్ట్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఎవరు వస్తారు అప్పుడు? హెచ్ సి. సి డైరెక్షన్ ఏమవ్వాలి? ఇన్సైడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, హెచ్ అవుట్ సైడ్, ఇక్కడ సి వస్తాడు, సి ఇన్సైడ్. అయితే టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఇందులో ఏది క్యాన్సిల్ అవుతుంది? ఖచ్చితంగా ఒకటేగా మనకు ఫైనల్ గా రావాల్సిన ఆన్సర్. మరి రెండింటిలో ఏది తప్పు అన్నది ఎలా డిసైడ్ చేస్తాము అంటే, మనకి ఉన్న కండిషన్ నాట్ మోర్ దెన్ టూ అడ్జసెంట్ పర్సన్స్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్. ఇద్దరికి మించి వరుసగా సేమ్ డైరెక్షన్ ఫేస్ చేయకూడదు. ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి, డి ఫేసెస్ ఏదో చెప్పాడు అవుట్ సైడ్. రైట్, ఫస్ట్ పాసిబిలిటీలో ఎక్కడైనా వరుసగా ఇద్దరికి మించి ఉన్నారా సేమ్ డైరెక్షన్ లో? లేరు. సెకండ్ పాసిబిలిటీలో వరుసగా నలుగురు ఉన్నారు, ఈఏజిడి ఉండొచ్చా? ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీ అనేది మనకు ఆన్సర్. 81. ఓన్లీ ఫ్యూ స్కూబా డైవింగ్ ఆర్ స్కైయింగ్. సో ఓన్లీ ఫ్యూ స్కూబా డైవింగ్ ఆర్ స్కైయింగ్. నెక్స్ట్ ఆల్ స్కైయింగ్ ఆర్ పారాగ్లైడింగ్. నెక్స్ట్ నో పారాగ్లైడింగ్ ఈజ్ రాఫ్టింగ్. సో కన్క్లూజన్ 1, సమ్ రాఫ్టింగ్ ఆర్ స్కూబా డైవింగ్ అన్నాడు. సో రాఫ్టింగ్ ఇక్కడ ఉంది, స్కూబా డైవింగ్ ఇక్కడ ఉంది, రెండింటికి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ చెప్పుకుంటాం. నో రాఫ్టింగ్ ఆర్ స్కూబా డైవింగ్. మళ్ళీ స్కూబా డైవింగ్ కి రాఫ్టింగ్ కి చెప్తున్నాడు, వాటి మధ్యలో రిలేషన్ మనకి ఏమి తెలియదు కాబట్టి చెప్పుకుంటాం. నెక్స్ట్ సమ్ స్కైయింగ్ కెన్ బి రాఫ్టింగ్ అన్నాడు. కెన్ బి అంటే పాసిబిలిటీ. కొన్ని స్కైయింగ్స్ రాఫ్టింగ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే, యాక్చువల్గా ఇక్కడ స్కైయింగ్ కి రాఫ్టింగ్ కి ఏ రిలేషన్ వస్తుంది? నో అనే రిలేషన్ వస్తుంది. ఎందుకు అంటే ఈ రెండింటికి మధ్యలో నో అనే రిలేషన్ పారాగ్లైడింగ్ కి రాఫ్టింగ్. స్కైయింగ్ మొత్తం ఎందులో ఉంది? పారాగ్లైడింగ్ లో. ఎప్పుడైతే బయట సర్కిల్ తో మనకి నో అనే రిలేషన్ వస్తుందో, లోపల దానితో కూడా నో అనే రిలేషన్ ఉంది. మరి నో అనే రిలేషన్ ఉండేటప్పుడు కొన్ని అయ్యే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. రైట్, ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి మనకి? ఎయిదర్ ఆర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండింటిలో కూడా రాఫ్టింగ్, స్కూబా డైవింగ్ ఉన్నాయి. రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయ్యాయి. కాంప్లిమెంటరీ పేర్ నో అండ్ సమ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఆల్ మంత్స్ ఆర్ ఇయర్స్. మంత్స్ అన్ని ఇయర్స్ అవుతాయి. ఓన్లీ ఎ ఫ్యూ ఇయర్స్ ఆర్ డేస్. నెక్స్ట్ ఓన్లీ ఎ ఫ్యూ డేస్ ఆర్ డేట్స్. ఫస్ట్ వన్, నో మంత్స్ ఆర్ డేస్ అన్నాడు. మంత్స్ కి డేస్ కి నో అనే రిలేషన్ ఉందా? అసలు వాటి మధ్యలో కనెక్షన్ లేదుగా. డెఫినెట్ కన్క్లూజన్ ఫాల్స్. సమ్ డేట్స్ ఆర్ నాట్ మంత్స్, ఇయర్స్ అన్నాడు. డేట్స్ ఇక్కడ ఉంది, ఇయర్స్ ఇక్కడ ఉంది, వాటి మధ్యలో కూడా ఎలాంటి కనెక్షన్ లేదు. సో ఇండైరెక్ట్ గా పోనీ ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. సమ్ నాట్ అనేది తప్పు అవుతుంది అక్కడ. ఓకే, కావాలంటే మీరు ఆల్ పాసిబిలిటీ చెక్ చేయండి. అంటే డేట్స్ అన్ని కూడా తెచ్చి ఇయర్స్ లో పెట్టొచ్చు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, ఇలా ఎలా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో పాసిబిలిటీ ఉంది, సమ్ నాట్ అనేది రాంగ్. నెక్స్ట్ సమ్ డేస్ ఆర్ నాట్ డేట్స్ అన్నాడు. మనకి ఇచ్చిన డయాగ్రామ్ లోనే కనిపిస్తుంది సమ్ డేస్ ఆర్ నాట్ డేట్స్. ఈ పార్ట్ అనేది అవ్వదు అని. సో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఓన్లీ 3 ఫాలోస్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఆల్ బుక్స్ ఆర్ నోవెల్స్ అండ్ నో నోవెల్స్ ఆర్ ఫిక్షన్. ఓన్లీ ఎ ఫ్యూ ఫిక్షన్ ఆర్ థ్రిల్లర్. ఫస్ట్ వన్, నో బుక్స్ ఆర్ ఫిక్షన్ అవుతుందా? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే బయట సర్కిల్ తో నో అనే రిలేషన్ ఉన్నప్పుడు లోపల దాంతో కూడా ఉంటుంది. సో ఫస్ట్ వన్ సాటిస్ఫైస్. సమ్ ఫిక్షన్ ఆర్ నాట్ థ్రిల్లర్.
కొన్ని ఫిక్షన్స్ థ్రిల్లర్ కాదు అన్నాడు. ఎస్, కనిపిస్తుంది. డాటెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ థ్రిల్లర్ కాదు. సో సెకండ్ వన్ ఆల్సో ఫాలోస్. నెక్స్ట్, సమ్ నోవెల్స్ ఆర్ నాట్ థ్రిల్లర్స్ అన్నాడు. కొన్ని నోవెల్స్ థ్రిల్లర్స్ కాదు. చూడండి, అన్ని నోవెల్స్ని తీసుకెళ్లి థ్రిల్లర్లో పెట్టొచ్చా? పెట్టే అవకాశం ఉందా లేదా? ఉంది. కాబట్టి సమ్ నాట్ అనేది రాంగ్. సో ఆన్సర్ ఈస్ 1 and 2. సో ఇక్కడ సమ్ ఫిక్షన్ ఆర్ నాట్ నోవెల్స్ అంటే కరెక్ట్ అయ్యేది. సారీ, సమ్ థ్రిల్లర్స్ ఆర్ నాట్ నోవెల్స్ అంటే కరెక్ట్ అయ్యి. ఎందువల్లంటే థ్రిల్లర్స్ అనేది ఫిక్షన్తో సమ్ అనే రిలేషన్ కలిగి ఉంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ నోవెల్స్ కాదు కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ థ్రిల్లర్స్ ఆర్ నాట్ నోవెల్స్ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ 84 to 88. 7 persons were born in different years. సో ఇయర్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇయర్స్ ఇచ్చాడో మనం అవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకోండి, ర్యాండమ్ గా ఉంటాయి చూసుకొని. సో ఫస్ట్ ఇయర్ ఏం రాసుకోవాలి ఇక్కడ మనం? 56. నెక్స్ట్ 57. సో 57 తర్వాత ఏముంది? 61, 65, 70, 72 అండ్ దెన్ 85. సో క్యాలిక్యులేట్ చేయవలసింది ఎప్పటికీ అంటే ఏజ్ 2020కి. సో అది అవసరమైతే చేద్దాము, లేకపోతే వదిలేద్దాం. సో జస్ట్ ఓల్డర్ ఆర్ జస్ట్ యంగర్ మీన్స్ నో పర్సన్ వాజ్ బోర్న్ బిట్వీన్ దెమ్, రైట్? మనకు తెలిసిందే అది. ఏ ఈజ్ 63 years old అన్నాడు. సో 63 years old అన్నప్పుడు సో ఇవి బర్త్ ఇయర్స్ అన్నమాట. సో ఏజ్ కూడా కావాలి అనుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదు ఐడెంటిఫై చేయగలను అనుకుంటే మీ ఇష్టం. సో ఒకవేళ ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా ఏం చేస్తారంటే కింద నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వీడిది కౌంట్ చేయండి. 85లో పుట్టినవాడు. 85లో పుట్టిన వాడికి 2020 అంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 2000 నుంచి చూస్తే ఇది ఒక 20 years, అక్కడికి ఒక 15 రావాలిగా. 35 years రైట్. ఇప్పుడు వీడికన్నా పైన ఉన్నవాడు ఎన్ని ఇయర్స్ పెద్ద ఉన్నాడో చూడండి. ఇద్దరికి గ్యాప్ ఎంత ఉంది? 13 గ్యాప్. 13 కాబట్టి వీడిది ఎంత అవ్వాలి అప్పుడు? ఆ 13 ఇక్కడ యాడ్ చేయండి ఏజ్కి, 40. ఓకే, సో పైవాడు ఎంత ఎక్కువ ఉన్నాడు? 2 years ముందు పుట్టాడు, అంటే వీడి ఏజ్ ఎంత అవుతుంది? 50. సో ముందు పుడితే ఏజ్ అనేది ఎక్కువ ఉంటుందిగా. సో అది జస్ట్ అదే కాన్సెప్ట్. 5 years ముందు పుట్టాడు కాబట్టి వీడి ఏజ్ వచ్చేసరికి ఒక 5 years ఎక్కువ ఉండాలి వీడికి. 4 years ముందు పుట్టాడు అంటే 59. నెక్స్ట్ అగైన్ 4 years 63, జస్ట్ 1 year కాబట్టి వీడి ఏజ్ వచ్చేసరికి 60. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పర్సన్ కూడా ఐడెంటిఫై చేద్దాం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. A2 is 63 years old. 63 అన్నాడు కాబట్టి మనకు తెలుసు, డైరెక్ట్గా పెట్టి A2. No one was born between A6 and A2. A6కి A2కి మధ్యలో ఎవరూ లేరు. అప్పుడు A6 అనేవాడు పెద్ద అయినా అయి ఉండొచ్చు, చిన్న అయినా అయి ఉండొచ్చు. సో 2 possibilities కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నాడు అని ఒక పాసిబిలిటీ తీసుకో. కావాలి అంటే సెకండ్ వన్ కూడా చెప్తా. ఇక్కడ A2 వస్తాడు, నెక్స్ట్ A6 అనేవాడు కిందనే రావాలి. 3 people were born between A6 and A7. ఇద్దరికి మధ్యలో ముగ్గురు ఉండాలి. అంటే 1, 2, 3. A7 అన్నవాడు ఫస్ట్ పాసిబిలిటీలో ఇక్కడ వస్తాడు 1970. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి 1, 2, 3 లాస్ట్లో రావాలి. A1 ఈజ్ జస్ట్ యంగర్ టు A4. జస్ట్ యంగర్ అనేసరికి వెంటనే అంటే నెక్స్ట్ రావాలి. A1 ఈజ్ జస్ట్ యంగర్ అన్నాడు కదా, అంటే A4 వస్తే యంగర్ అంటే ముందు పుడతాడా తర్వాత పుడతాడా? తర్వాత పుట్టుండాలి. కాబట్టి A4కి వెంటనే A1 రావాలి. అంటే వరుసగా 2 ఖాళీగా ఉన్న ప్లేసులు కావాలి. సో చాలా ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి. There are as many born between A7 and A1, same between A4 and A3. So A7కి A1కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో దట్ షుడ్ బి ఈక్వల్ టు A4 అండ్ A3. ఈ మధ్యలో ఉన్న పర్సన్స్తో ఈక్వల్గా ఉంటారు. A3 ఈజ్ ఓల్డర్ దెన్ A4. A4 కన్నా పెద్దవాడు అనమాట. A3 పెద్దవాడు అంటే ఆబ్వియస్గా ముందు పుట్టాలి, బట్ నాట్ జస్ట్ ఓల్డర్ దెన్ A4. కానీ వెంటనే అయితే రాకూడదు. A4కి ఇమీడియట్గా పైన అయితే రాకూడదు A3. రైట్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా చూద్దాం ఎక్కడ పెట్టచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే A4 అండ్ A1ని ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. వరుసగా 2 ఖాళీగా ఉన్న ప్లేసులు కావాలి. రైట్, ఇప్పుడు A4ని ఇక్కడ పెట్టొచ్చా? పెట్టడానికి లేదు, ఎందుకంటే A4 కన్నా పైన A3 ఉండాలిగా. సో ఖచ్చితంగా ఇక్కడ మాత్రమే పెట్టడానికి ఛాన్స్. A4 అండ్ A1. నెక్స్ట్ ఈ కండిషన్ చూడండి. A7కి A1కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనకి 1 person. అప్పుడు A4కి A3కి మధ్యలో కూడా 1 person ఉండాలి, అంటే A3 ఇక్కడ, మిగిలిపోయింది A5 ఇక్కడ అనమాట. సో అన్ని కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అయితే నెక్స్ట్ వన్ ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం.
వరుసగా 3 ప్లేసులు ఉన్నాయి. A4ని పెట్టడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్గా. అప్పుడు ఇక్కడ A1ని పెట్టచ్చు. అయితే ఇప్పుడు A4కి A7కి A1కి మధ్యలో 1 గ్యాప్ వచ్చింది. A4కి A3కి మధ్యలో 1 గ్యాప్ రావాలి. అప్పుడు ఎయిదర్ ఇక్కడ మాత్రమే పెట్టడానికి ఛాన్స్ ఉంది, కానీ A4 అనే వాడికన్నా ముందు A3 రావాలి కాబట్టి ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఇది తీసే. నెక్స్ట్ A4 A1, ఇక్కడ A1కి A7కి మధ్యలో ఎవ్వరూ లేరు. అప్పుడు A4కి A3కి మధ్యలో కూడా ఎవ్వరూ ఉండకూడదు, అంటే A3ని ఇక్కడ పెడతాం. ఇక్కడ ముందు రావాలి అని చెప్పాడు, కాకపోతే ఏం చెప్పాడు, ఇమీడియట్ గా ముందు రాకూడదు అన్నాడుగా. సో ఎలా చేసినా సరే కండిషన్ సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ 89 to 93. Certain number of people were living in a different floors of an apartment. Information about only some of them is unknown. Further, it is known that you lived below Q. Q కన్నా కిందన U ఉండాలి. Next, 7 people between P and T, where T lived above P. P కి T కి మధ్యలో 7 persons, P కి పైన T ఉండాలి అన్నాడు. 1 2 3 4 5 6 7 persons, T పైన. Number of persons living between S and T is equal to number of persons between S and U. S కి U కి మధ్యలో కూడా సేమ్ ఉండాలి. Whereas U lived below T. ఎప్పుడైతే మనకి ఇలా ఇస్తుంటాడో కండిషన్స్, అందులో మనకి కామన్ లెటర్ ఒకటి కనిపిస్తే దాని అర్థం ఏంటి అంటే అది ఏదైతే ఉందో మిగతా రెండింటికి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండాలి అని అర్థం అనమాట. అంటే ఇలా ఉంటుంది, టీకి ఎస్కి ఎన్నైతే ఉన్నాయో ఎస్కి యూకి కూడా మధ్యలో ఉండాలి, అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంది అని అర్థం. అయితే ఇందులో పైన ఏదైనా రావచ్చు, కింద ఏదైనా రావచ్చు, బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ లో చెప్పేశాడు యూ లివ్డ్ బిలో టీ అన్నాడు కాబట్టి పైన టీ వస్తుంది, కిందన యూ వస్తుంది. నెక్స్ట్, నో 3 people whose information were known living on the adjacent floors. సో ఈ కండిషన్ జాగ్రత్త. నో 3 people whose information is known అంటే పేర్లు తెలిసిన ఏ ముగ్గురు కూడా వరుసగా ఉండకూడదు, అంటే ఖచ్చితంగా మనకు తెలియని వాడు ఎవరో ఒకరి మధ్యలో ఉండాలి వరుసగా. ఫర్ ఎగ్జాంపుల్ QUP వీళ్ళ ముగ్గురు గురించి తెలుసు కదా, వీళ్ళ ముగ్గురు వరుసగా రాకూడదు అనమాట, అది కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్ లివ్డ్ జస్ట్ బిలో వి, వికి ఇమీడియట్ గా కిందన ఆర్ వస్తున్నాడు. దేర్ వర్ నాట్ మోర్ దెన్ 14 people, 14 మంది కన్నా ఎక్కువ మంది లేరు కాబట్టి మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు, 14 members ఉంటారు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ అబౌవ్ క్యూ ఈజ్ థ్రైస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో. క్యూకి పైన ఎంతమంది ఉన్నారని చెప్తున్నాడు, 3 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో హిమ్, వాడికి కిందన ఎంతమంది ఉన్నారో దానికి 3 times అన్నమాట. వి లివ్డ్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బిలో టీ, టీకి కిందన వి ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఉండాలి అంటే ఆడ్ ఫ్లోర్ లో ఉండాలి. ఎస్ లివ్డ్ ఆన్ ప్రైమ్ నెంబర్డ్ ఫ్లోర్, ఎస్ అనేవాడు ప్రైమ్ లో ఉంటాడు. సో ఇవి కండిషన్స్. సో మాక్సిమం ఫ్లోర్స్ వచ్చేసరికి మనకి 14 రావాలి. సో కనెక్టింగ్ ఏమైనా ఉందా మనకి, టీ అండ్ ఎస్ దెన్ యూ. సరే చూద్దాం, టీకి ఎస్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఎస్కి యూకి మధ్యలో అంతమంది ఉండాలి. ఎస్ అనేవాడు అట్ ద సేమ్ టైం ప్రైమ్ లో ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఫ్లోర్స్ అయ్యాయి చూడండి ఒకసారి, 7 persons వీళ్ళ మధ్యలో అంటే 9 persons వచ్చారు, రైట్. ఇప్పటి వరకు 9 వచ్చారు, ఇంకొక 5 వరకు మనకి ఛాన్స్ ఉన్నాయి మ్యాక్సిమం. టీకి కిందన వి రావాలి ఆడ్లో, క్యూకి పైన ఎంతమంది ఉన్నారు, థ్రైస్ దట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలో క్యూ అన్నాడు. సో ఇలా ఏంటంటే మనం ఎంతమంది ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయకుండా తీసుకుంటే ఖచ్చితంగా అంత ఈజీగా రాదు. సో ఏం చేద్దామంటే వాడు నెంబర్ చెప్పాడు కదా, ఆ నెంబర్ని యూజ్ చేసుకుని ట్రై చేద్దాం. మాక్సిమం 14 floors అన్నాడు. ఇదేంటంటే ఈ కండిషన్ టీకి పీకి మధ్యలో 7 persons ఉండాలి, టీ పైన ఉండాలి. సో మాక్సిమం 14 వచ్చే విధంగా ఒకసారి ట్రై చేద్దాం. సో టీకి పీకి మధ్యలో 7 members, టీకి కిందన వి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనేవాడు ప్రైమ్ లో రావాలి కదా. ప్రైమ్స్ అంటే మనకి ఇక్కడ ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, 2, నెక్స్ట్ 3, 5, 7, 11 and 13. అయితే 13లో ఎస్ వచ్చే ఛాన్స్ ఉందా, 13లో ఎస్ రాకూడదు, ఎందుకంటే ఎస్ వచ్చాడు అనుకోండి టీ మరి వాడికి పైన ఉండాలి. ఇప్పుడు టీకి ఎస్కి మధ్యలో 0 members, అప్పుడు ఎస్కి యూకి మధ్యలో 0 members అవుతారు.
వరుసగా ముగ్గురు పేర్లు తెలిసిన వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఎస్ అనేవాడు 13లో ఛాన్స్ లేదు. సరే 11లో పెట్టుకున్నాము అనుకోండి. ఎస్ని 11లో పెడితే టీని ఇప్పుడు ఎక్కడ పెట్టే ఛాన్స్ ఉంది? టీని ఎలా ప్లేస్ చేయాలంటే టీకి కిందన వి రావాలి, వి ఆడ్లో ఉండాలి. అంటే టీని ఇప్పుడు 14లో మాత్రమే పెట్టగలం. టీకి కిందన వి అనేవాడు ఆడ్లో వస్తాడు. ఇప్పుడు టీకి ఎస్కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉండేటప్పుడు ఎస్కి యూకి మధ్యలో కూడా ఇద్దరు ఉండాలి. అంటే యు అనేవాడు 8లో రావాలి. నెక్స్ట్ క్యూకి కిందన యూ రావాలి. అంటే క్యూ అనేవాడిని ఇప్పుడు మనం ఎక్కడ పెట్టొచ్చు? 10లో కానీ 9లో కానీ పెట్టొచ్చు. ఇన్ కేస్ 10లో పెట్టామనుకోండి, పైన ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. కానీ క్యూకి పైన ఎంతమంది ఉన్నారని చెప్పాడు? 3 టైమ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలో క్యూ. అంటే ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయితే అవ్వాలా లేదా? 3 మల్టిపుల్ అవ్వాలి, అవ్వటం లేదు. సరే పోనీ ఇక్కడ పెట్టారనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? 5 మెంబర్స్, అది కూడా 3 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఎస్ అనేవాడిని 11లో కూడా ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే 7లో పెడితే టీ అనేవాడిని ఇప్పుడు ఎక్కడ పెట్టే ఛాన్స్ ఉంది? మళ్ళీ పైన ఎక్కడైనా పెట్టొచ్చు. వాడికి కిందన వి రావాలి, వి అనేవాడు ఆడ్లో ఉండాలి. వికి ఇమీడియట్గా కిందన ఆర్ రావాలి. ఇన్ కేస్ టీని 14లో పెడితే మళ్ళీ సో టీకి ఎస్కి మధ్యలో వీ హ్యావ్ 6 అన్నమాట. 6 గ్యాప్ వచ్చాక యు అనేవాడు ఫస్ట్లో వస్తాడు. రైట్. నెక్స్ట్ టీకి కిందన వికి వెంటనే ఆర్ రావాలి. వి అనేవాడు ఆడ్లో ఉండాలి. అయితే 13లో అయితే పెట్టలేము. సరే 11లో పెట్టామనుకోండి. 6 మెంబర్స్ లేరా? టీ అండ్ ఎస్కి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే, 6 మెంబర్స్ సరిపోరు. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఎస్ని 5లో పెడితే ఇంకా అసలు సరిపోదేమో. 5లో పెడితే లేదంటే ఒక పని చేద్దాం, ఎస్ అనేవాడిని 7లోనే పెట్టి టీ పొజిషన్ కొంచెం తగ్గిద్దాం, కిందకి 13లో పెడదాం. టీ ఆడ్ కాదు, వి అనేవాడు ఆడ్. టీని 13లో పెట్టామనుకోండి, ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది? 5 ఉందా? 5 కాబట్టి టీ కాదు, వి అనేవాడు ఆడ్. వి ఆడ్, టీ కాదు. వి 11లో పెట్టుకోవచ్చు. 11 ఉంది కదా. సో వి ఇక్కడ, వికి వెంటనే కిందన ఆర్ని ఇక్కడ పెట్టవచ్చు. టీకి ఎస్కి గ్యాప్ ఎంత ఉంది ఇప్పుడు? 5. అంటే 5 గ్యాప్ రావాలి కాబట్టి యూ అనేవాడు ఇక్కడ రావచ్చు, ఛాన్స్. సో నెక్స్ట్ క్యూకి కిందన యూ ఉండాలి. క్యూని పెట్టడానికి ఇప్పుడు ఛాన్స్ ఎక్కడ ఉంది? క్యూకి పైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయ్యే విధంగా ట్రై చేద్దాం. ఇక్కడైతే పెట్టకూడదు, వరుసగా ముగ్గురు అయిపోతారు. సో 8లో పెట్టామనుకోండి, పైన ఎంతమంది ఉంటారు? 6 ఉన్నారా? 1 2 3 4 5 6 ఉంటారు. సో 6 ఉన్నారు అన్నప్పుడు క్యూకి కింద ఎంతమంది ఉండాలి? 2 మెంబర్స్ ఉంటారు, అంతేగా. 3 మల్టిపుల్ కదా, 2 ఉంటుంది, కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు, సో ఛాన్స్ లేదు. సరే ఇక్కడ క్యూ పెట్టామనుకోండి, క్యూకి పైన నౌ వి విల్ హ్యావ్ 8 మెంబర్స్, సరిపోదు. సో ఇక్కడ ఉంటే 7, ఒకవేళ ఇక్కడ ఉంటే 9 మెంబర్స్ ఉంటారు. 9 ఉండేటప్పుడు క్యూకి కింద ముగ్గురు ఉండాలి, సరిపోయిందా? రైట్. నెక్స్ట్ పీకి మధ్యలో 7 మెంబర్స్, అంటే 1 2 3 4 5 6 7. పి అనేవాడు 5లో రావాలి. క్యూకి కిందన యూ, రైట్. టీకి కిందన వి ఆడ్, ఎస్ అనేవాడు ప్రైమ్లో, సరిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే 14 వస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే వాటి క్వశ్చన్లో మెన్షన్ చేసిన నెంబర్ కూడా అదే కదా, నాట్ మోర్ దెన్ 14 అన్నమాట. సో 14 తీసుకొని డైరెక్ట్గా మనం చేస్తే ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ 62 ట్రిమ్మర్ 25 ఇలా ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లోకి వచ్చేసరికి సెక్యూరిటీ అనే వర్డ్ వచ్చింది. సెక్యూరిటీ ఎందుకు వచ్చి ఉండొచ్చు? ఆల్ఫాబెటికల్ ఏమైనా వస్తుందా లాస్ట్లో? ఆల్ఫాబెటికల్లో కాదు, ఎందుకంటే ఎస్ తర్వాత ఇంకా టీ ఉందిగా. సో ఆల్ఫాబెటికల్, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మిస్ అయినప్పుడు నెక్స్ట్ ఏమని చెప్పాం? నెక్స్ట్ లాజిక్ చూడాల్సింది నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ లెటర్స్ చూడండి, సెక్యూరిటీ అన్న దాంట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో 4 ఉంటాయి. ఫ్రిడ్జ్ అన్న దాంట్లో 6 ఉన్నాయి. ట్రిమ్మర్ అన్న దాంట్లో 7 ఉన్నాయి. సో ఫస్ట్ సెక్యూరిటీ వచ్చింది, దాని తర్వాత ట్రిమ్మర్, ఫ్రిడ్జ్, ఫాంట్. సో ఎలా ఉన్నాయి ఇవన్నీ? నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే,
సో లాజిక్ బిహైండ్ ద వర్డ్స్ ఏంటంటే వాటి యొక్క నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి డిక్రీజింగ్ ఆర్డర్. మరి నెక్స్ట్ నెంబర్స్ చూడండి. 62 అనేది ఫస్ట్ తీసుకున్నాడు, ఎందుకు? అన్నింటిలో కల్లా లార్జెస్ట్ నెంబర్. నెక్స్ట్ 61 సెకండ్ లార్జెస్ట్ నెంబర్, 45 ఆ విధంగా. సో లాజిక్ బిహైండ్ నెంబర్స్ ఏంటి? సో ఫస్ట్ వర్డ్స్ యొక్క లాజిక్ చూసుకోండి, నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి డిక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ అలానే నెంబర్ కూడా ఏంటంటే డిక్రీజింగ్ ఆర్డర్. రైట్, అయితే అది స్టెప్ 6 వరకు సరిపోతుంది. మరి స్టెప్ 7 అండ్ 8లోకి వచ్చేసరికి కంప్లీట్గా నెంబర్స్ వచ్చేసాయి. సో ఆ నెంబర్స్ ఎలా వచ్చాయి చూద్దాం. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ అన్న దాని నుంచి 5 వచ్చింది, ట్రిమ్మర్ అన్న దాని నుంచి 18, ఫ్రిడ్జ్ అన్న దాని నుంచి 18, ఫాంట్ అన్న దాని నుంచి 15. ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. 5 అంటే ఫస్ట్ మీరు ట్రై చేయాల్సింది ఎప్పుడైనా సరే ప్లేస్ వాల్యూస్ చూసుకోవాలి. 5 అంటే ఏంటి మనకి ఈ కదా. నెక్స్ట్ 18 అంటే ఆర్, సో 2 సార్లు 18 వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ దాంట్లో నుంచి 15 వచ్చింది. 15 అంటే ఏంటి O. సో ఒకసారి చూడండి ఎక్కడైనా లెటర్స్ కనిపిస్తున్నాయా? సెక్యూరిటీలో సెకండ్ లెటర్ ఈ ఉంది, ట్రిమ్మర్లో సెకండ్ లెటర్ ఆర్ ఉంది, ఫ్రిడ్జ్లో సెకండ్ లెటర్, ఇక్కడ కూడా సెకండ్. సో ఏంటంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ సెకండ్ లెటర్స్. ప్లేస్ వాల్యూస్ ఆఫ్ సెకండ్ లెటర్స్. సో లాస్ట్ స్టెప్ ఒకసారి చూద్దాం. మరి 5 నుంచి 1 వచ్చింది, 1 నుంచి 18 నుంచి 8, 18 నుంచి 8. సో అలా వచ్చింది. మధ్యలో ఒక దగ్గర మాత్రం చాలా పెద్ద నెంబర్ వచ్చింది 625. సో ఏం లాజిక్ అయి ఉంటుంది? సో 625 అంత పెద్ద నెంబర్ వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ స్క్వేర్స్, క్యూబ్స్, పవర్స్ ఏదో జరిగి ఉంటుంది. అలా ఆలోచించండి. 625 ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇంతకి? 45 నుంచి. 45 నుంచి 625 ఎలా రావచ్చు? ఎలా వచ్చి 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 5 పవర్ 4. వెరీ గుడ్, 5 పవర్ 4 అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది? పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్ కదా. పెద్ద నెంబర్కి ఆ చిన్న నెంబర్ పవర్ వేసాడు. అలానే ఇక్కడ చూడండి మరి 5 నుంచి అదే అప్లై చేస్తే 5కి ఏం చేస్తారు? అప్పుడు 5 పవర్ 0 అని రాస్తారు. 5 పవర్ 0 ఎంత? 1. నెక్స్ట్ 18 నుంచి ఎలా రాయొచ్చు? 8 పవర్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 8. అదేవిధంగా 62 ఏం చేస్తారు? 6 పవర్ 2, దట్ ఈస్ 36. సో అదే లాజిక్తో మిగతావన్నీ చేయండి. 32 ఉంది అనుకోండి, 3 స్క్వేర్ వేస్తారు. 3 స్క్వేర్ అంటే 9. ఓకే, సో సేమ్ లాజిక్ నెక్స్ట్ ఇచ్చిన ఇన్పుట్కి అప్లై చేయండి.